హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కూడాను మార్కెట్లు చాలా స్తబ్దుగానే ట్రేడ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు సెషన్లో జస్ట్ 40-50 పాయింట్స్ రేంజ్లో కదలాడిన నిఫ్టీ చివరికి అంటే 230, 245 తర్వాత ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవుతూ ఒకేసారి 25,420, 430 లెవెల్స్కి వచ్చి క్లోజింగ్ సమయానికి మాత్రము 25,476 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు నిఫ్టీ. అయితే ఓవరాల్గా మరొక సెషను 100 పాయింట్ రేంజ్లో ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ ఉంది మొత్తానికి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విశేషాలు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ డేటా రిలీజ్ అయింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ డేటాలో మనకి ఎంకరేజింగ్ డేటా, మనకి రీటైల్ సైడ్ నుంచి ఎంకరేజింగ్ డేటా మన మార్కెట్లోకి రిలీజ్ అయింది. అదేంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ 23,587 కోట్లు, అంటే సుమారుగా 24% అప్ అయినాయి. మే 2025తో కంపేర్ చేస్తే 24% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ వచ్చినాయి. అట్లానే గోల్డ్ ఈటీఎఫ్లకు కూడాను ఇన్ఫ్లోస్ బాగా అధికంగా వచ్చినాయి. 2,081 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్లోకి వస్తే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడాను మోర్ దాన్ 20,000 crores ఫండ్స్ ఈ మంత్ జూన్ మంత్లో ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. ఈ ఓవరాల్ డేటాని మనం బిట్వీన్ ద లైన్స్ చూడాలి అంటే ఎండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్, మనకి ఈ మధ్య కాలంలో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో డౌన్ ట్రెండ్ చూస్తూ ఉన్నామో లాస్ట్ 5 monthsలో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫిబ్రవరి మంత్ నుంచి ఏదైతే డౌన్ ట్రెండ్ చూస్తున్నామో అది ఎండ్ అయింది. జూన్ మంత్లో ఈ ఇన్ఫ్లోస్ కాస్త ఎంకరేజింగ్ ఇన్ఫ్లోస్ రావడం అనేది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఈక్విటీస్ ఇంప్రూవ్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గ్లోబల్ అన్సర్టనీస్ ఉన్నప్పటికీ కూడాను మన రీటైలర్స్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా కోల్పోలేదు. ఆ రీటైల్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతూనే ఉంది అనేది ఒకటి. అట్లానే బ్రాడ్ బేస్డ్ పార్టిసిపేషన్ కూడాను ది ఇన్ఫ్లోస్ని మీరు కనుక డిఫరెన్షియేట్ చేసి చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, స్మాల్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడాను కాస్త ఫండ్ ఫ్లో అనేది కాస్త మళ్ళీ మూమెంటం అందుకుంది. సో దాని మూలంగానే నిఫ్టీ కూడా 3% పాజిటివ్గా గెయిన్ అయింది. ఓకే, సో ఇదంతా కూడాను ఈ కాన్ఫిడెన్స్ అంతా కూడాను మన మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. స్మాల్ క్యాప్స్ అయితే మీకు 6.7% పాజిటివ్గా రియాక్ట్ అయితే లాస్ట్ 1 monthలో, మిడ్ క్యాప్స్ 4% పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. సో ఇదంతా ఈ రీటైలర్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి ప్రధానంగా మనం ఒక అంశంగా చూడవచ్చు. దాంతోపాటుగా గోల్డ్ ఈటీఎఫ్లోకి సర్జ్ అవటం, ఈ 2,081 crores ఏదైతే ఇన్ఫ్లోస్ వచ్చినాయో అది కూడాను కాన్ఫిడెన్స్, ఒక రకమైన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనము దీన్ని అర్థం చేసుకోవాలి అంటే రీటైల్ డ్రివెన్ రికవరీ. సో మనకి ఈ మధ్య కాలంలో ఏదైతే రికవరీ వచ్చిందో ఈ ఫండ్స్ అన్నీ కూడాను, మార్కెట్లోకి వచ్చిన ఇన్ఫ్లోస్ అన్నీ కూడాను రీటైలర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే వచ్చినాయి. ఇదర్ ఎస్ఐపిస్ ద్వారా కానివ్వండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఫ్లోస్ అన్నా కానివ్వండి. వీటన్నిటి మూలంగానే మన మార్కెట్స్లో ఈ స్ట్రెంగ్త్ అనేది ఉంది, రీబౌండ్ అవుతుంది అనేది అది కొద్దిగా ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ మనకి. ఓకే, దీని గురించి ఇంత ఎక్కువగా ఎందుకు మాట్లాడుకోవాలి అనేది మనం అనుకుంటే కనుక ఈ మూమెంటం ఏదైతే మనకి రీటైల్ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ రీగెయిన్ అవుతుందనే మూమెంటము మార్కెట్లో కనుక ఫ్లో అయితే జూలై, ఆగస్ట్ మంత్లో కూడాను కాస్త ఫ్లోస్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఎకనామిక్ క్యూస్ కనుక ఫేవరబుల్గా ఉంటే, డొమెస్టిక్ ఎకనామిక్ క్యూస్ ఫేవరబుల్గా ఉంటే మన మార్కెట్లోకి జూలై, ఆగస్ట్ మంత్లో కూడాను ఫ్లోస్ బాగా వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఈ రీటైల్ సెంటిమెంట్ ఏదైతే ఉందో, మార్కెట్లో ఉన్న రీటైల్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఇది ప్రాపర్గా ఉంది అంటే మన మార్కెట్లో ఏది విపరీతమైన సెల్లింగ్ అనేది మనము చూడకపోయే అవకాశం ఉంది. ఓకే, సో అది మేజర్గా మనము ఫేవరబుల్గా, మార్కెట్కి ఫేవరబుల్గా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ఒక ఫౌండేషన్ లాగా మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చూడాలి అంటే. సో మన మార్కెట్లో ఇక నుంచి అప్ సైడే మూవ్ అవుతాయి అనేది మనం ఒక ఆశావాద దృక్పథంతో మనము మార్కెట్లో ఉండొచ్చు. అది పాజిటివ్ డేటా అయితే కాస్త ఇంపాక్ట్ చేసే డేటా ఏంటంటే ట్రంప్ మరలా ఒక కొత్త టారిఫ్ విధానంతో మార్కెట్లోకి వచ్చాడు. అది 50% డ్యూటీ ఆన్ కాపర్ మీద 50% డ్యూటీ వేయటంతో సెమీ కండక్టర్స్ మీద కూడాను 50%, ఫార్మాస్యూటికల్స్ మీద కూడా వేస్తాను అని చెప్పేసేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో నిన్నే మాట్లాడుకున్నాం కదా మనం, బ్రిక్స్ నేషన్స్ మీద 10% అడిషనల్ టారిఫ్ ఇస్తాను అని చెప్తూ కూడా దాంట్లో ఇండియాని ఎక్స్క్లూడ్ చేశాడు. సో ఇది కాకపోతే మన ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ ఏదైతే నడుస్తున్నాయో దాని మూలంగా ఇండియాని ఎక్స్క్లూడ్ చేశాడేమో అని చెప్పి అనుకోవచ్చు మనం అయితే మాత్రం.
ఓకే, ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 176 పాయింట్ల నష్టంతో 83,545 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 25,476 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 57,214 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీతో కానీ సెన్సెక్స్తో కానీ కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసినాయని చెప్పుకోవచ్చు. సో ఈరోజు బ్యాంకింగ్ ఇండెక్స్ కాస్త అవుట్ పర్ఫామ్ చేసింది ఈ అదర్ ఇండెక్స్ కంపేర్ చేస్తే. ఆర్డర్ ఇండిసెస్ విషయానికి వస్తే నిఫ్టీ జస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి 46 పాయింట్స్ అనేది డౌన్ అయింది. అంతకుముందు వరకు ఫ్లాట్ టు పాజిటివ్గా కొనసాగిన నిఫ్టీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 235, 240 తర్వాత మాత్రమే ఈ నెగిటివ్ ఇండికేషన్ అనేది ఇచ్చింది. ఆల్మోస్ట్ 25,425 లెవెల్స్ వరకు డ్రాప్ అయ్యి లాస్ట్ 5-10 మినిట్స్లో 476 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, అట్లానే మనం మిడ్ క్యాప్ ఇండిసెస్ కనుక చూస్తే మిడ్ క్యాప్ 100 నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఈరోజు స్లైట్ నెగిటివ్గా 0.13% నెగిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి అదే మోతాదులో 0.59% ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. 112 పాయింట్స్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది స్మాల్ క్యాప్. అదే సెక్టోరియల్ పరంగా చూస్తే మనకి ఈరోజు నిఫ్టీ ఆటో పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా కూడా ఈరోజు స్లైట్ పాజిటివ్గా, అంతే ఎక్స్టెన్సివ్ పాజిటివ్నెస్ లేదు, బట్ స్లైట్ పాజిటివ్గా అయితే ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ మనం అనుకున్నట్టుగానే స్లైట్ నెగిటివ్గా అదర్ ఇండిసెస్తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫామ్ చేసింది. నిఫ్టీ ఐటీ ఈరోజు నిఫ్టీ ఐటీ మీకు సాలిడ్గా అండర్ పర్ఫామ్ చేసింది 0.78%. సో ఏ అదర్ సెక్టార్ కూడాను ఇంత నెగిటివ్గా అండర్ పర్ఫామ్ చేయలేదు నెగిటివ్గా. ఐటీ మాత్రము కాస్త రిమైనింగ్ ఇండిసెస్ని నిఫ్టీని కానీ సెన్సెక్స్ని కానీ ఈరోజు కాస్త నెగిటివ్గా డౌన్ సైడ్ డ్రాగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో 10 స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో 10 స్టాక్స్ ఉంటే 10 out of 10 ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఈరోజు ఇంకొక అండర్ పర్ఫామ్లో చూస్తే కనుక నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాలిటీ. నిఫ్టీ రియాలిటీ అయితే 1.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడాను 1.4% ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఓకే, సో ఇది ఓవరాల్గా బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే మనం రోజు డిస్కస్ చేసుకున్నట్లే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి అనేది ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చార్ట్స్, ఇది నిఫ్టీ చార్ట్. మనం లెవెల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే నిఫ్టీ మూమెంట్స్ ఉన్నాయి. మనం ఏదైతే కన్సాలిడేషన్లో ఉంటుందనుకున్నామో ఆ 400 పాయింట్స్ మధ్యలోనే కన్సాలిడేషన్ నడుస్తుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, నిఫ్టీ ఏదైనా డైరెక్షన్ తీసుకోవాలి అంటే దానికి ఒక న్యూస్, ఏదైనా పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ. పాజిటివ్ న్యూస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన నెగోషియేషన్స్లో ఏదైనా ఇండియాకి ఫేవరబుల్గా డీల్ ఏదైనా క్లోజ్ అవుతుందా. ఆ విధంగా క్లోజ్ అయిన పక్షంలో ఇండియాకి అది ఫుల్ పాజిటివ్గా ఉంటుంది, మార్కెట్లో కూడా అది పాజిటివ్ రిఫ్లెక్షన్ ఇస్తుంది. సో అప్పుడు మనకి 25,700 ఆ లెవెల్ని క్రాస్ చేసి ఆ తర్వాత న్యూ లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు 25,700 నుంచి 26,200 ఆ 500 పాయింట్స్ రేంజ్కి మరలా ఒకసారి ఈ ఇండిసెస్ అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అప్పటి వరకు కూడాను ఈ రేంజ్లోనే 25,700 నుంచి 25,300 ఆ 400 పాయింట్ల రేంజ్లోనే కదలాడే అవకాశం ఉంది. మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో ఆ ఎక్స్పైరీకి కూడాను ఇదే రేంజ్ మ్యాక్సిమం ఏ న్యూస్ లేకపోతే కనుక ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో టాప్ 25,670 రెసిస్టెన్స్ అవుతుంది, 25,280 అనేది సపోర్ట్ అవుతుంది నిఫ్టీకి సంబంధించి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మోర్ ఆర్ లెస్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే కైండ్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్ అనేది చూస్తున్నాం మనం. ఇది 57,500 నుంచి 56,700 ఈ 800 పాయింట్ రేంజ్లోనే మార్కెట్ కదలాడుతూ ఉంది. మీరు చూస్తే ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ రివర్స్ క్యాండిల్స్, ఈ క్యాండిల్ మాత్రము చాలా పాజిటివ్గా గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. సో ఈరోజు క్యాండిల్ చాలా రేంజ్ తక్కువలో ఉంది. సో ఈరోజు ఓపెన్ వచ్చేసేసి 57,199 అయితే క్లోజ్ వచ్చేసేసి కూడాను 57,213 అంటే 10 పాయింట్ల రేంజ్లోనే క్లోజ్ అయింది. ఓకే, ఇది కైండ్ ఆఫ్ డోజీ ప్యాటర్న్ అనుకోవచ్చు. కాకపోతే లోయర్ వీక్ అనేది లాంగ్ వీక్ ఉంది. ఈరోజు లో వచ్చేసేసి 57,037, హై వచ్చేసేసి 57,290 అంటే సుమారుగా 260 పాయింట్ల రేంజ్లోనే కదలాడింది. 260 పాయింట్ల రేంజ్ అంటే 57,000 ఉండే ఇండిసెస్కి 260 పాయింట్ల రేంజ్ అంటే చాలా తక్కువ, 0.4-0.5%. సో అది నథింగ్, నో రేంజ్ అన్నట్లే. సో ఇంత షార్ట్ రేంజ్లో కదలాడేది ఏదన్నా పాజిటివ్ ట్రిగ్గర్స్, ఏదన్నా గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ వస్తే, అంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే
ఒక్కసారిగా మంచి డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ హయ్యర్ సైడ్ 57,500, లోయర్ సైడ్ 56,700. ఓకే, సో ఇవి మనం అబ్జర్వ్ చేయాల్సిన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మనము ఆ 2 స్టాక్స్ గురించి మరలా ఒకసారి రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాము. మనం ఏ లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఆ లెవెల్స్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఉందా అనేది మరలా ఒకసారి ఆ స్పెసిఫిక్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇంతకుముందు 116, 115 లెవెల్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది 129 లెవెల్స్ వరకు వెళ్తూ ఓకే మరలా ఇప్పుడు 116 లెవెల్స్ వరకు వచ్చింది. ఓకే, ఈ 116 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న స్టాక్ ఇది. ఈ 116, 115 లెవెల్స్ దగ్గర దీన్ని అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మరలా ఒకసారి 120 లెవెల్స్ కనుక క్రాస్ చేయగలిగితే ఇది 129, ఆ పైన కూడాను మరలా ఒకసారి 150 లెవెల్స్ కూడాను రీచ్ అవ్వదగ్గ స్టాక్. దీనికి ఆ పొటెన్షియల్ ఉంది. సో ఇది మీరు చూస్తే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ని 50-డే మూవింగ్ యావరేజ్ లోయర్ సైడ్ నుంచి చాలా కన్సాలిడేషన్ తర్వాత చాలా రోజుల కన్సాలిడేషన్ సుమారుగా మీరు చూస్తే 9th సెప్టెంబర్లో ఇది క్రాస్ డౌన్ అయింది. అక్కడి నుంచి అప్రాక్సిమేట్గా 8th మే వరకు ఓకే చెప్పాలంటే 9 మంత్స్ ఇది కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత అబౌవ్ సైడ్ మూవ్ అయింది. సో ఇప్పుడు ఇంకో కన్సాలిడేషన్ నడుస్తుంది. అప్పర్ సైడ్లో ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ నడుస్తుంది. ఇది మరలా 120 లెవెల్స్ కనుక క్రాస్ చేస్తే మరలా ఆల్ టైమ్ హై కూడా క్రాస్ చేస్తూ 150 లెవెల్స్కి రీచ్ అవ్వదగ్గ స్టాక్. ఈ స్టాక్ ఆ పొటెన్షియల్ ఉంది. ఓకే, మనము ఇంకొక స్టాక్ చూద్దాము. అది యాక్సిస్ బ్యాంక్. ఈ యాక్సిస్ బ్యాంక్ చార్టు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ రేంజ్ బౌండ్లో నడుస్తుందని చెప్పి అనుకున్నాం మనం. మరలా అదే రేంజ్ బౌండ్లో ఇది హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ 1235, 1240 లెవెల్స్ వరకు కూడాను హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ మరలా లోయర్ రేంజ్ వైపు వచ్చింది. ఈ లోయర్ రేంజ్లో ఒకసారి 1150, 1148 ఆ లెవెల్స్ కనుక ఏదన్నా రీచ్ అయితే మనం అక్యుములేట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్కి అక్యుములేట్ చేసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అవుతుంది. మీకు లాంగ్ టర్మ్లో మరలా ఒకసారి 1230 కనుక క్రాస్ చేస్తే ఇది మరలా హై సైడ్ 1350, 1400 లెవెల్స్ వరకు కూడా ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉన్న స్టాక్ ఇది. ఓకే, మీరు దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకోకపోతే, మీరు యాడర్లో కనుక యాడ్ చేసుకోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకునే సరే మీరు గ్రాడ్యువల్గా ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్న ఇప్పుడు ఈ టైంలో అవకాశం ఇస్తుంది ఈ స్టాక్. మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ఈ టైము బెస్ట్ టైం అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.